హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం భీష్మ పితామహుడు తన చివరి క్షణాల్లో ధర్మరాజుకు చెప్పిన చిలుక కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ వలన మీరు మీ నిత్య జీవితంలో కష్ట సమయాల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటిది మీకు తెలుస్తుంది. భీష్ముడు బ్రహ్మదత్తుడు అనే రాజు చిలుక స్నేహం గురించి ధర్మరాజుకు వివరించాడు. బ్రహ్మదత్తునికి ఒక చిలుక మీద అభిమానం ఏర్పడి అది కాస్త స్నేహంగా మారింది. ఆ చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. కాలం సాగుతూ ఉండగా ఆ చిలుకకి ఒక కుమారుడు జన్మించాడు. బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చిలుకతో ఆడుకుంటున్న రాజకుమారుడికి ఆ చిట్టి చిలుకపై కోపం వచ్చింది. అంతే, దానిని తన చేతులతో నలిపి ప్రాణాలు తీసేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుక గుండె మండిపోయింది. కోపం ఆపుకోలేక తన గోళ్లతో అతని 2 కళ్ళను పొడిచేసింది. దీంతో రాకుమారుడు చూపు పోయి గుడ్డివాడైపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పింది. రాజా, నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడి కళ్ళను పొడిచి గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పు ఏమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేనని చెప్పేసింది. చిలుక మాటలు విన్న రాజు, నువ్వు అన్నది నిజమే, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నా కుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేముంది? అయిందేదో అయింది. దయచేసి ఇక మీదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు అని అర్థించాడు. దీనికి చిలుక బదిలిస్తూ, రాజా, నేను నీ కొడుకుని గుడ్డివాడిగా మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడింది. ఇది 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. 1. ఇతరుల భూమిని అపహరించడం వల్ల. 2. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య. 3. ఆడవారి మధ్య మాటలు పెరగటం వల్ల. 4. ఎదుటివారి మనసును గాయపరచడం వల్ల పగ పుడుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే వాటికి అంతం ఉండదు. అలాంటి ద్వేషపూరిత వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది. కనుక నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది. అవునా ధర్మరాజా, రాజు అనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తాను ఉండాలి. రాజ్యంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరినీ నమ్మినట్లు ఉండాలి, కానీ తన జాగ్రత్తలో తాను ఉండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలిగరాదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయట పెట్టరాదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ 3 విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఎప్పుడైనా ప్రమాదకరంగా మారవచ్చునని భీష్ముడు హెచ్చరించాడు.